ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయం ముందు దేవుని వాక్యం వినడానికి ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం కొరకు ప్రభు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో దావీదు కీర్తనలో 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచు వారందరూ ధన్యులు అని వాక్యం సెలవిస్తున్నాం. ధన్యులు అంటే ధనవంతులు, ధనవంతులు అంటే భాగ్యవంతులు, భాగ్యవంతులు అంటే నీకేంటయ్యో నీకెంతైనా ఉంది అంటారు. కాబట్టి దేవుడరా, ధన్యము అనేది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ధన్యతలని వాక్యం సెలవిస్తుంది. ఆస్తులు పాస్తులు అంతస్తులు మేడలు మెతులు మణుమాణిక్యాలు పేరు ప్రఖ్యాతులు స్థలాలు పొలాలు ప్రియులరా, వెండి బంగారాలు మంచి మంచి విలువైనటువంటి ఆహార పదార్థాలు కార్లు బళ్ళు బస్సులు ఇవి కలిగి ఉంటే లోకం ఏమనుకుంటారంటే ధన్యులు, మీకేంటి పర్వాలేదు, భాగ్యవంతులు అనుకుంటారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అదే ధన్యత అదే భాగ్యం అనుకున్న లోకము అదే కోవలో వెళ్ళిపోతూ ఉంది. అది భాగ్యం కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో ఆయన మార్గంలో అంటే మారుమనసు పొందటం, రక్షింపబడటం, పాపములు ఒప్పుకోవటం, బాప్తిసం పొందటం, దేవుని సన్నిధికి క్రమంగా నడిపించబడటం, ప్రభు శరీరాన్ని తినటం, ప్రభు రక్తం